18 సంవత్సరాలు కలిగినటువంటి మైనర్ బాలికకి పోక్సో చట్టం లాంటి ఇతను ఎన్నో విధాలుగా పోక్సో చట్టం మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలని ఈటి నుంచి తను హిందూపురం నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర మన మంగళగిరి కార్యాలయం వరకు వెళ్తున్నాడు. ఇతనికి హిందూపురం నుంచి భారీ ఎత్తున కూటమి కుటుంబ సభ్యులు మరియు హిందూపురం ప్రజలు ఎంతో విధంగా ఈయనకి సెండా పలుకుతూ ఈయనకి ఈ ఎండాకాలంలో ఇతను ఈ చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, అదేవిధంగా వెళ్తూ మన కూటమి కుటుంబ సభ్యులు ఇప్పుడు అనంతపురం అయితేనేమి ఇంకొక వెళ్ళే చోట ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇతనికి వెల్కమ్ పలుకుతూ ఇతనికి సహకరించాలని, అదేవిధంగా నా వంతు సహకారం ఇతనికి ఎన్నో విధాలుగా అందిస్తానని నేను హిందూపురం నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చక్రవర్తి నేను ఇక్కడ ఇతనికి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మంజునాథ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చక్రి గారు. ఖచ్చితంగా ఇలాంటి సపోర్ట్ మీరు ఇంకా చేస్తూనే ఉండాలి. మీరు చేసిన ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి వెళ్ళాలి అండ్ మీరు ఇంకా ఉన్నత స్థానానికి పోవాలని నేను కూడా నా దీక్షలో మాట్లాడుకుంటూ వెళ్తాను. ఇదే కాదండి, నాకు చేసిందే కాదు, చాలా తనకు సాయం చేయడమే వచ్చు కానీ చెప్పుకోవడం రాదు. అలాంటి సాయాలు ఎన్నున్నాయి నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటాను. ఈ యాత్రలో భాగంగా చక్రి అనే పేరు వినిపించిందంటే పవన్ కళ్యాణ్ సార్ గారి నోట్లో కూడా ఎన్నోసార్లు ఆ సందర్భంలో చక్రి గారిని ఒక వర్డ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ వర్డ్ ఎందుకు వచ్చిందంటే తను చేసిన సోషల్ సర్వీసెస్, ఇప్పుడు చేస్తున్న సభ్యత్వం, ఉద్యమీ కార్యక్రమం కావచ్చు. అందరూ యాక్చువల్గా చేసిన సభ్యత్వం నమోదుగా 400 రూపాయలు అయితే గవర్నమెంట్ పరంగా, కానీ కొంతమంది దాన్ని 200 రూపాయలతో మార్చుకొని 200 రూపాయలు వాళ్ళు సహకరిస్తే ఇప్పుడు తను చేస్తున్న ఇంకొక సంకల్పం నాకు తెలిసిందండి, పూర్తిగా ఉచితంగా సభ్యత్వం చేసుకోండి, మీకు 5 లక్షల బీమా దొరుకుతుంది. ఏదన్నా పార్థికంగా ఏదన్నా మీకు ఆర్థికంగా హెల్ప్ కావాలన్నా పవన్ కళ్యాణ్ సార్ 50,000 ఆర్థిక సాయం ఇచ్చే సాయం ఉంది. ఇది జస్ట్ ఒక LIC పాలసీ కాదు, ఒక ప్రభుత్వంగా ఒక పార్టీ ఇస్తున్న ధైర్యం, మన పవన్ కళ్యాణ్ సార్ మీకు ఇస్తున్న ధైర్యం అని తను చెప్తూ 400 రూపాయలు తను ఏదైతే అందరికీ వెచ్చిస్తూ 400 రూపాయలుగా మనం లెక్కేసుకుంటూ పోతే ఇప్పటికే 200 నుంచి పై చిలుకు చేసుకుంటూ 1,00,000 రూపాయల దాకా ఇలా ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి సభ్యత్వం నమోదుకే. నిజంగా చెప్తున్నా, నేను చేస్తున్న ఈ సంకల్ప బైసికల్ యాత్రతో పోలిస్తే తన యాత్ర చాలా గొప్పది. ఇలాంటి యువకులు మనకి నిజంగా రాజకీయాల్లో అవసరం, ఎంతో మందికి ఆదర్శం కూడా. మీరు కావాలంటే తను చేసిన సోషల్ యాక్టివిటీస్, నేను చక్రి అనే వర్డ్ వాడితే మనస్ఫూర్తిగా నా బ్రదర్ అని చెప్పుకుంటా. కులం అనే వర్డే రాకుండా ఎక్కడికైనా అర్ధరాత్రిలో సమస్య అయినా కానీ రెస్పాండ్ అవుతున్నాడండి. అలాంటి వ్యక్తులకి మనం సహకరిస్తే ఉన్నత స్థాయిలో ఉంటుంది. దానికి ఇలాంటి వ్యక్తులు కావాలి, అందరూ కోరుకోండి. నా యాత్రలో భాగంగా నేను కూడా మా చక్రి గారికి నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉండి ఇంకా ఎన్నో సర్వీస్ చేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.